particularly sincere, committed Congress cadre. అంటే రాజీనామా చేయాలని ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతుందో కొనసాగడం లోపల there won't be any meaning in it. మిత్రుడు శ్రీధర్ బాబు గారు అంటే వాస్తవం నాపై అభిమానంతో గత 3 దశాబ్దాలతో ఆయనతో కలిగి ఉన్న అనుబంధం దృష్ట్యా కొంత సమయం పాటించడం కానీ లేక ఓర్పు వహించడానికి టు సీ ఫర్ సమ్ మోర్ టైం అట్లీస్ట్ ఈ విధంగా అనగానేనా బై దీని కొంత సమయం గడిపేంత మాత్రం ఒరిగే సమస్య పరిష్కారం వచ్చేది లేదు. సమస్య పరిష్కారం అనేది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఆనాడు ఏదైతే మిత్రుడు గంగాధర్ గారు అనుకుంటా సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఇట్లా ఇన్సీజ్ చేసిండు. ఏంటి వాటి అంటే చివరికి చెప్పాను నేను, ఏ 10 మంది అయితే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటుందో వాళ్ళను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా దూరం పెట్టండి. గుర్తుండు, వాళ్ళు జైన్ అభివృద్ధి కాంక్షించే వాళ్ళు అయినట్టయితే లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ. Let them confine for the development only. Let them not intervene in the Congress party internal affairs. వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇది దశాబ్దాల కాలం ఏదైతుందో నాడు ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేసి ఇలా ప్రభుత్వం వచ్చిన ఫలాలు ఏదైతుందో అనుభవించాలని చెప్పిన కార్యకర్తలకు అందరికీ ఉంటుంది. అది అందరం కూడా హక్కు భావిస్తామని చెప్పి అంటున్నాను. అది అందరం కూడా హక్కు భావిస్తామని చెప్పి అంటున్నా. మా దశాబ్దాల పోరాట ఫలితం ఏదైతుందో వాళ్ళు ఎవడో వచ్చి కాజేసుకోపోతా అని చెప్పారంటే చూస్తే ఎట్లా ఓపిక పట్టగలుగుతారు? ఎవరు కూడా ఓపిక పట్టలేరు అని చెప్పి అంటున్నాను.